అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అఖండ ఐశ్వర్యమస్తు. గురుగారు, తరచుగా ఇంట్లో అనారోగ్య సమస్యలు రావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? అంటే దానికి 4, 5 కారణాలు ఉంటాయి. ఒకటి, జన్మ జాతకంలో ఉన్నటువంటి రాహు, రవి, శనిగ్రహ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అంటే రాహు కనుక షష్టమంలో ఉన్నా, శని అష్టమంలో ఉన్నా, అలాగే రవిగ్రహం కూడా ఏదన్నా పాపస్థానంలో ఉన్నా, అంటే ఒక రకంగా నీచల తులలో ఉన్న అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి అనారోగ్యాలు ఉంటాయి అని అంటే, ఈ అనారోగ్యాలలో కూడా ముఖ్యంగా ఈ రవి నీచబడినప్పుడు కొంతవరకు వీరికి స్వయంకృత అపరాధాలు, అంటే మద్యపానం, ధూమపానం, అంటే ఇక్కడ స్త్రీ పురుషులకు భేదం ఏం లేదు, ఇప్పుడంతా ఈక్వాలిటీ అయిపోయారు. అంటే ఆడవాళ్ళు ఒక పెగ్గు వేస్తే మగవాళ్ళు 2 పెగ్గులు, అంటే తప్పుగా అనుకోదు. ఎందుకంటే మన సోషల్ మీడియా కాబట్టి మనం స్పష్టంగా మాట్లాడుకుందాం. కాబట్టి ఈక్వాలిటీ, ఈక్వలైజేషన్, 50-50 అన్నటువంటి భావంతో స్త్రీమూర్తులు బలంగా ఉన్నారు. సో దానివల్ల వాళ్ళు ధూమపానం చేస్తారు, వాళ్ళు మద్యపానం చేస్తున్నారు, ఇతరత్ర విషయాల్లో కూడా వాళ్ళు బలంగానే ఉన్నారు అనే విషయం గుర్తుపెట్టుకుంటూ, ఒకళ్ళకైనా అనే విషయం కాకుండా మద్యపాన, ధూమపానం వల్ల స్వయంకృతాపరాధాల వల్ల వచ్చేటువంటి అనారోగ్యాలు స్వయం కల్పించుకునేవి. ఇది రవి నీచబడ్డప్పుడు ఎక్కువగా ప్రభావం ఉంటుంది. ఒక్కొక్కసారి సింహలగ్నమై లగ్నాధిపతి రవి నీచబడ్డప్పుడు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే స్వయంకృతాపరాధాలు ఇట్లా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సహజంగా రాహు కనుక షష్టమంలో ఉన్న, అష్టమంలో ఇటువంటి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు తప్పకుండా వారికి అనారోగ్య సూచనలు, గొంతు సంబంధమైనవి, అలాగే ఉదర సంబంధమైనటువంటి ప్రాబ్లమ్స్, లంగ్స్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చును. అంటే ఇది ఇండికేటింగ్. అంటే జన్మజాతకంలో ఈ గ్రహస్థితి సంచారం బలంగా ఉంటే, బలహీనంగా ఉంటే దానివల్ల వచ్చేటువంటి అనర్థాలు. సో దాన్ని మనం అంచనా వేసుకుంటే జన్మజాతకం తప్పకుండా చూపించుకునే ప్రయత్నాన్ని చేయాలి. ఆ విషయాన్ని గమనించుకోవాలి. అలాగే గృహంలో ఉండేటువంటి వాస్తు ప్రభావం 3 అనుకున్నాం కదా. ఒకటేమో జన్మలో ఉండేటువంటి జన్మకారకత్వ గ్రహాల యొక్క సంచారం వల్ల వచ్చిన అనారోగ్యాలు కొన్ని. మరి రాహుకేతులు వేరు స్థానాలు ఉన్నప్పుడు స్వయంకృతాలు కాకుండా సపోజ్ ఇప్పుడు జన్యుపరంగా వచ్చేటువంటి రోగాలు ఉంటాయి. ఇది శని ప్రభావాన్ని కలిగిస్తుంది. అంటే క్యాన్సర్ ఉంది, మేనమామకి, మేనత్తకి, లేకపోతే ఇంకొకరు క్యాన్సర్ ఉంది, తల్లిదండ్రులకు క్యాన్సర్ అటాక్ అయింది, తర్వాత ఇది జన్యు సంబంధమైనటువంటి రోగానికి కూడా శని కారకుడు అవుతాడు. సో దీన్ని మనము 9వ స్థానాన్ని, 8వ స్థానం రెండింటిని మిక్స్ చేసి చూసుకోవాలి. అంటే జన్మజాతకాన్ని పరిశీలించేప్పుడు అందరూ ఏం చేస్తారంటే ఒక జాతక చక్రం, రాశి చక్రాన్ని చూస్తారు, నవాంశకి వెళ్ళిపోతారు, అయిపోయింది, సింపుల్. రాశి చక్రంలో రాహు ఇక్కడ ఉన్నాడు, నవాంశ ఇక్కడ ఉన్నాడు, బాగుంటుంది. ఇది కరెక్ట్ కాదు. సో అంటే భావచక్రం చూసుకోవాలి, షడ్బలాల్లోకి వెళ్ళాలి, అష్టక వర్గం చూసుకోవాలి, అలాగే మనకి షష్ట్యాంశలోకి వెళ్ళాలి. ఇలా అనేక, అంటే ఒక జాతకాన్ని పరిశీలించినప్పుడు 60 డిగ్రీలని మనం జాతక చక్రాన్ని పరిశీలన చేసుకోవాలి. అంటే 60 రకాల చక్రాలు ఉంటాయి. ఈ 60 చక్రాలని మనం ఎప్పుడైతే మనం పరిశీలించగలుగుతారో అప్పుడు తెలుస్తుంది మనకి. ఉట్టిగేదో తూతు మంత్రంగా జాతకం నవాం చూసి 2-3 లెక్కలు పెట్టేసి ఇట్లా పైనుంచి కింద లెక్కలు పెట్టేసి అయిపోయిందనంటే అది కరెక్ట్ విషయం కాదు. ఇలా మనం గ్రహ సంచారాన్ని జన్మజాతకంలో, అలాగే కొన్నిసార్లు మనకి ఏలినాటి శని ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మీన రాశిలో శని సంచారం జరుగుతుంది, రేపు జూన్ నుంచి గురు సంచారం జరుగుతుంది కర్కాటకంలో. మరి ఈ రకమైనటువంటి ప్రభావాలు కూడా జన్మజాతకం ఉన్నటువంటి అనారోగ్యాన్ని ఇప్పుడు గోచారం ఉన్నటువంటి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని కంపారిటబుల్, అంటే రెండింటి కంపేర్ చేసుకోవాలి. ఆ కంపేర్ చేసుకొని ఈ యొక్క రోగ తీవ్రత ఎంత ఉంది, రోగ నాశనం ఎంత ఉంది, అంటే రోగం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలా మనం పరిశీలించుకుంటే తప్పకుండా జాతకంలో స్పష్టమైనటువంటి అవగాహన జాతక చక్రం ద్వారా తెలుస్తుంది. ఇక రెండవది మనకి ఈ గృహ సంబంధించినటువంటి వాస్తు దోషాలు. ఆగ్నేయంలో వేరే రకంగా బాత్రూమ్లు పెట్టడం, ఆగ్నేయంలో గుంతలు తవ్వడం, నైరుతిలో గోతులు తవ్వడం, నైరుతిలో బాత్రూమ్లు పెట్టడం, అంటే కొన్ని ఉంటాయి. కొంతమంది ఉంటారు, ఇప్పుడు మనకి ఉన్నటువంటి అనేక మంది కొత్త వ్యక్తులు వచ్చేసి మనకి ఈ వాస్తు లేదు, జ్యోతిష్యం లేదు, అంత యాష్ మ్యాష్ అనేటువంటి నాస్తిక విధవులు కొంతమంది ఎక్కువగా ఉంటారు. సో నువ్వు నాస్తికుడు, విధవులు ఎందుకన్నా మాట అంటే, నాస్తికుడు అయితే అన్ని విషయాల గురించి స్పష్టంగా మాట్లాడాలి. కేవలం వాళ్ళు కొంతమంది సనాతన ధర్మం గురించి మాత్రమే మాట్లాడతారు, అందుకే విధవులు అన్నా నేను. ఇప్పుడు విధవులు ఎందుకన్నా అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడతారు వీళ్ళంతవరకే. ఇంకా ఇస్లాం మతం గురించో, క్రిస్టియన్ మతం గురించో, లేదా బౌద్ధుల గురించో, అలాగే సిక్కుల గురించి మాట్లాడరు వీళ్ళు. అంటే వీళ్ళకి దొరికింది ఈజీ కాబట్టి దీని గురించి మాట్లాడతారు. అందుకే నేను అటువంటి వాళ్ళని విధవలు అంటాను. మంచి వాళ్ళు ఉన్నారు, అందరి గురించి మాట్లాడతారు అనుకున్నప్పుడు పర్వాలేదు. అట్లాంటి వాళ్ళు ఒక విద్య గురించి జ్ఞానంతో మాట్లాడే వ్యక్తులు నేను గౌరవిస్తాను. కానీ ఇలా ఒక్క ధర్మం మీద మాత్రమే మాట్లాడే వాళ్ళు విధవలే అంటాను నేను. కాబట్టి మళ్ళీ అన్నిసార్లు విధవలు అనాల్సి వచ్చింది పాపం విధవల్ని. సో కాబట్టి ఈ విషయంలో గమనించుకుంటే గృహ సంబంధ విషయాల్లో కూడా మనకి ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉండాలనేది జాతక ప్రకారం గ్రహస్థితి, వాస్తుపరంగా గృహంలో ఉండేటువంటి వస్తువుల యొక్క సమీకరణాలు కానివ్వండి, బాత్రూమ్ ఎక్కడ ఉండాలి, వాటర్ ఎక్కడ ఉండాలి, భోజనం మధ్య ఎక్కడ చేయాలి, అంటే ఎటువైపు ఫేసింగ్ చేసేయాలి. సో వాస్తు అంటే పెద్ద నథింగ్ ఏం లేదు, ఒక మంచి గాలి వెలుతురు ఉండేది వాస్తు, అంతే తప్ప దాని గురించి పెద్దగా మనమేం లేదు. చక్కటి గాలి, చక్కటి వెలుతురు రావాలి. ఏ దిక్కు నుంచి గాలి వస్తే మనిషికి అనుకూలంగా ఉంటుంది, ఏ దిక్కు నుంచి వస్తే మనకి నెగిటివ్ వస్తుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో దక్షిణం గోడకి తప్పకుండా కిటికీ పెట్టాలనే విషయం తెలుసుకోవాలి. అంటే ఇలా గాలి ఆవర్తనం, అంటే ఉత్తరం నుంచి దక్షిణం గాలి తిరగడం వల్ల మనిషికి ఆక్సిజన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రేక్షకులకు చెప్దాం. మనం సపోజ్ మనము వాష్రూమ్లో కూర్చున్నాం పొద్దున్నే, మనకి ఎటువంటి వాసన వస్తుంది? అక్కడ దుర్గంధమే వస్తుంది. అదే వంటింటి దగ్గర కూర్చున్నాం, మనం వంటింటి వైపు కూర్చున్నాం, అక్కడ అమ్మగారు వేసే తాలింపు కానీ, వండేటువంటి పప్పు కానీ, మంచి కూర వాసన కానీ, ఇతరత్ర వాసనలు మనకి ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది. అదే మనం కాస్త మన బెడ్రూమ్ వైపు వెళ్ళినప్పుడు తప్పకుండా ఉన్నటువంటి ఏదైనా మనకి మంచి సుగంధాల వాసన ఇటువంటివన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం. ఈశాన్యములు అందరూ వస్తారు కదా, కూర్చుంటారు కదా డోర్ దగ్గర, వాళ్ళందరి కోసం మనం తప్పకుండా పర్ఫ్యూమ్స్ వేసి సీట్లు అంతా దులిపి బాగా పెడతాం కదా. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి వాసన వల్ల మనకి మనసు ఎలా ఉత్తేజితమవుతుంది. ఈ ఉత్తేజితమయ్యేటువంటి తత్వమే వాస్తు అంటే ఏ ప్రాంతానికి ఎటువంటి బలం ఇవ్వాలి. వంటగదిలో మనం పడగదిలో పోయి స్టవ్ పెట్టుకొని దోశలు వేసుకొని దోశలు తిని రాత్రి అక్కడే పట్టుకుంటే ఎలా ఉంటుంది పరిస్థితి? అంటే అనారోగ్యాన్ని కలిగిస్తుంది. సరే, ఇది సింగిల్ రూమ్ ఉన్న వాళ్ళ గురించి చెప్పట్లే నేను. అంటే వాస్తు అంటే వసతి ఇది నివాసే వాస్తు. ఇలాంటి వాస్తవమైనటువంటి ఎఫెక్ట్ అంటే ఈ రకమైనటువంటి వస్తువులు కానీ, పదార్థాలు కానీ, మంచము కానీ, టేబుల్ కానీ ఏ వైపున ఉండాలో సరిగ్గా లేక, అమెరికా సరిగ్గా లేకపోతే వచ్చేటువంటి వాస్తు దోషాలు. ఒక ఆయన ఈశాన్యం పెరగమని చెప్తాడు. ఈశాన్యం ఎంత పెరగాలరా అంటే వాళ్ళు లెక్కలు చెప్పారు. ఈశాన్యం ఎంత పెరగాలి అంటే మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే నా ఉపన్యాసం పెద్దగా అయినప్పటికీ చాలామందికి అర్థం కాదు, మరి మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. కానీ నవగ్రహాలని మనకున్నాయి. వాస్తు అనేది అష్టదిక్పాలకులే ఉంటారు. మరి నవగ్రహాలకు ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కొక్క దిక్కు పెట్టినప్పుడు మరి ఇంకో గ్రహం కేతు ఎక్కడికి వెళ్తాడు? 9 గ్రహాలు కదా, మరి 9 దిక్కులేవుగా, ఇంటికి 8 దిక్కులే ఉన్నాయిగా. తూర్పు, పడమర, ఉత్తర, ఆగ్నేయ, ఈశాన్య, నైరుతి, దక్షిణ, పడమ ఇవే ఉన్నాయిగా. మరి ఇంకొక దిక్కుకి ఇంకొక గ్రహాన్ని ఎక్కడ పెడదాం మనం? 9 గ్రహాలుగా మనకి అన్నప్పుడు మనం తీసుకెళ్ళి ఈశాన్యంలో కేతువును కూడా అక్కడ పెట్టారు. 9 మంది నవగ్రహాలలో 8 మంది కరెక్ట్గా పెట్టి 9వ గ్రహమైనటువంటి కేతువును కూడా ఈశాన్యం వైపు దాన్ని జోడించారు. కాబట్టి ఆయనకు 1.5 గజం స్థలాన్ని ఆయనకి ఇచ్చారు. అంటే ఒక మూలను ఆయనకి ఏర్పాటు చేసి 1.5 గజం ఇచ్చేసి 1000 మూలను ఉండని చెప్పారు. అంటే అక్కడ మనకి అందుకని ఈశాన్యం కొద్దిగా పెరిగి ఉండాలని చెప్తారు. ఈ విషయం తెలియకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఈశాన్యం పెరగాలని చెప్పేసి పొలవమంటూ ఒక 10 కిలోమీటర్లు పెంచుకుంటూ పోతే దానివల్ల ప్రయోజనమే లేదు, దరిద్రమే వస్తుంది. కాబట్టి 1.5 మ్యాక్సిమం 3 గజాల కంటే ఎక్కువ ఈశాన్యం పెరుగుడు అది భూమికి సంబంధించింది, ఇంటికి సంబంధించింది. ఇల్లు ఈశాన్యం పొడుగ్గా కొట్టే మంచిది కాదు. కాబట్టి ఇల్లు కరెక్ట్గా ఇప్పుడు చతురస్రాకారంలో ఉండాలి. కొద్దిగా మనకి ఈశాన్యం వైపు కొద్దిగా ఒక జానెడు పెరగడం వల్ల తప్పేం లేదు, అది ప్రయోజనాన్ని కలిగిస్తుంది అన్న విషయాన్ని గమనించుకోవాలి. కాబట్టి ఇలా మనకి ఈ గృహ సంబంధించినటువంటి విషయాల్లో ప్లస్ అదొకటి. మూడవది ముఖ్యమైనది పూర్వజన్మ పుణ్యఫలం, తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఆశీర్వచనం. ఇవన్నీ కూడా మనకి అనుకూలతని ఫలితాలు కలగాలంటేనే ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉండకుండా మంచి అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు. మరి దీనికి ఏం చెయ్యాలి? సో చాలామంది గురించి సరే సమస్య చెప్పాం, మరి పరిష్కారం కావాలి కదా. మరి ఎటువంటి పరిష్కారాలు చేయాలంటే ధన్వంతరి ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. అంటే ధన్వంతరి పూజ లేదు, మృత్యుంజయుడైనటువంటి ఈశ్వరుని ఎక్కువ ఆరాధన చేస్తే తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందుకునే ఫలితాలు బలంగా ఉంటాయి. మృత్యుంజయ మంత్రం జపం చేసుకోవడం మనమే చేసుకోవచ్చు, లేదు రుద్రహోమం చేసుకోవడం, మృత్యుంజయ హోమం చేసుకోవడం, ఇలాంటి చేయడం వల్ల అనుకూలత, ధన్వంతరి మంత్రాల వల్ల మనకి మంచి ఆరోగ్యాన్ని ప్రాప్తించిన అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని విషయం చెప్పవచ్చు. తల్లిదండ్రుల సేవ చేయడం వల్ల కూడా ఇటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల్ని బయటపడేసి ఆరోగ్యవంతమైన శుభ లక్షణాన్ని పొందుకోవచ్చు. ఓకే గురుగారు, ఏ దేవుని ఆరాధన చేయాలి, ఏ పూజ చేయాలో చెప్పారు. అలానే వీళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి ఏదైనా దానాలు ఉంటాయా, హోమాలు? తప్పకుండా ఉంటాయి. అంటే ముఖ్యంగా మీరు చెప్పాలంటే ఆరోగ్యంతో సమస్తమైనటువంటి ఆరోగ్యంతో బాధపడుతున్నప్పుడు ముఖ్యంగా మీరు చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. ఫస్ట్గా ఏ ఇంట్లో అయినా సరే మీకు ఆరోగ్యాలు ఎక్కువగా ఇబ్బందికరంగా ఉన్నా, ఆర్థికమైనటువంటి నష్టాలు పొందుకుంటున్నా కూడా మీరు ఒక చిన్న పని ప్రస్తుతం చేయాలి. మనం అంటే ప్రతిరోజుని సాయంకాలం పూట మనం గళ్ళుప్పుని నీళ్ళలో వేసి చిటికెడు పసుపు వేసి ఇంకో 2 చుక్కలు ఆవుమూత్రం వేసి ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. గుప్పడి గళ్ళుప్పు వేయాలి దాంట్లో. ఆ గళ్ళుప్పుతో ఉన్నటువంటి మొత్తం కూడా మనం శుభ్రం చేసినట్టయితే ఒక మంచి గురుత్వాకర్షక్తి, ఒక నెగిటివ్ ఎనర్జీ నుంచి పారదోలి పాజిటివ్ ఎనర్జీ కలగడానికి ఎక్కువగా ఉంటుంది. అటువంటి పాజిటివ్ ఎనర్జీ కలగడానికి కూడా మనం గుమ్మడికాయని కట్టడం, అంటే దుర్గాదేవి ఆలయంలో పూజ చేసి కట్టడం వల్ల కూడా ఒక పరిహారం మీకు మంచి ఉపయోగపడుతుంది. అది అమావాస్య కానీ మంగళవారం కడితే చాలా మంచిది. ఇక పరిహారాల్లో దానం విషయం వస్తే ఉప్పు దానం చేసుకోవడం, గుమ్మడికాయ దానం చేసుకోవడం, అలాగే తెల్ల తిలలు ఉంటాయి, అంటే తెల్ల నువ్వులు ఉంటాయి, తెల్ల నువ్వులు దానం చేసుకోవడం, అలాగే తెల్ల నువ్వులు మరియు అలాగే తెల్లావాలు కలిపి సాంబ్రాణి పొగ, ఇంటి మొత్తానికి సాంబ్రాణి పొగ వేయడం వల్ల కూడా తప్పకుండా రోగనాశనం కలిగి అనుకూలవంతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ పొందడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. అలాగే మన పాలు, పెరుగు కూడా దానం చేసుకుంటే అనుకూలవంతమైన ఆరోగ్య ప్రాప్తి. ఎందుకంటే చంద్రుడు మనస్కారకుడు కదా, ఆ చంద్రుడికి ప్రియమైనటువంటి పాలు దానం చేస్తే మానసిక పరివర్తన బాగా ఉంటుంది, దుర్బుద్ధి నుంచి బయటపడే అవకాశం, సద్బుద్ధి మనకి అనుకూలంగా ఉండడం, దానివల్ల చైతన్యం మీద బుద్ధి వికాసం ఉంటుంది, దానివల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడు, ఆరోగ్యవంతుడైనప్పుడు కూడా ధనవంతుడు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పాలు పెరుగు దానం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. తప్పకుండా గురుగారు.